మామిడికాయల సీజన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి కూడా సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తీయని ఫలాల్ని రుచి చూడటానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవి పండించిన రైతులకి రక్త కన్నీరు అవుతుంది ప్రజెంట్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతుల పరిస్థితి ఈవెన్ చూసే వాళ్ళకు కూడా చూపర్లకు కూడా ఇటు కన్ను నీరు పెట్టే విధంగా ఉంది. ప్రజెంట్ వారందరూ కూడా కంట నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మామిడి పంట వేసిన వారికి చివరికి ఏం మిగలటం లేదు. ఆ మామిడికాయని రోడ్ల మీద పోసి వెళ్లాల్సిన దుస్థితి నెలకొని ఉంది. కనీసం గిట్టుబాటు ధర కూడా లేక ప్రజెంట్ వాళ్ళు నష్టాలను చవిచూస్తున్నారు. పంట ఈ సంవత్సరం బాగా పండింది అనుకుంటే ఆ పంటను కొనేవాళ్ళు లేక ఆ పంటను ఏం చేసుకోవాలో తెలియక తోటల్లో ఉంచితే అవి కుళ్ళిపోయి ఆ తోట మొత్తం కూడా వాసన వస్తుంది, చెడు దుర్వాసన వస్తుందని చెప్పి కూడా ఆ లోడ్లతో సరే గిట్టుబాటు ధర లేకపోయినా కానీ ఆ మినిమం వచ్చే మనీతో అంటే కరెక్ట్గా అక్కడికి ఏదైతే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వెళ్తారో ఆ మనీ మాత్రమే ఒక మొత్తం లోడ్కి అంటే కేజీకి 3 రూపాయలు అంతకన్నా తక్కువ అంత ధర పలుకుతున్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే కనీసం ఆ లోడ్ కొనేవాళ్ళు కూడా ఉండటం లేదు. సో ఇలాంటి పరిస్థితులు చూడలేక రైతన్నలు అయితే ప్రజెంట్ కంటతడి పడుతున్నారు. పండిన పంటని ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులు వాళ్ళందరూ ఉన్నారు. నష్టానికైనా అమ్ముకుందాం పర్లేదు అని చెప్పి ట్రాక్టర్లో టెంపోల్లో తీసుకొని వెళ్తే కనీసం ఆ మండీల దగ్గరకు కూడా ఎవరు రావటం లేదు, కొనటానికి కూడా ఆసక్తి చూపటం లేదు. ఇక చేసేది ఏమీ లేక కూడా అక్కడే రోడ్లమ్మటి పక్కన పొలాల్లో ఆ కాయలన్నీ కూడా పారబోస్తూ ఉన్నారు. చెమర్చిన కళ్ళతో రైతన్నలు కూడా ఇంటిదారి పడుతూ ఉన్నారు. చిత్తూరు మండలంలో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. చిత్తూరు మామిడి కూడా చాలా ఫేమస్. అక్కడ బంగినపల్లి కానీ ఇదంతా చాలా ఫేమస్. అయితే ఈ ఏడాది మామిడి పంట కూడా బాగా రావడంతో ధరలు ఆశించిన మేర పంట అమ్మి లాభాలు పొందవచ్చని చెప్పి కూడా రైతులు ఎంతో ఆనందపడ్డారు, ఆశపడ్డారు. అయితే మామిడికి ప్రజెంట్ గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ మామిడికాయలను అయితే మట్టిపాలు చేస్తున్నారు ప్రజెంట్. అయితే ఎంతో కొంత వస్తుంది, ఆ ధరకైనా అమ్ముదామని చెప్పి కూడా రైతన్నలు అనుకుంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా ప్రజెంట్ విజువల్స్లో అవి తోతాపురి కాయలు. అయితే యూటీవీ గతంలో కూడా రైతులతో చిత్తూరు జిల్లా రైతులతో మాట్లాడటం జరిగింది. ప్రజెంట్ అక్కడ మామిడి పరిస్థితి ఏంటి అని వారందరూ కూడా ప్రజెంట్ మామిడికాయకి గిట్టుబాటు ధర లేక కూడా కన్నీరు పెడుతున్న టైంలో వారితో మాట్లాడటం జరిగింది. అయితే రైతన్నలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, ఇప్పుడు ప్రజెంట్ పారబోస్తున్నారు కదా అది తోతాపూర్ వెరైటీ. ఒకప్పుడు తోతాపూర్ వెరైటీ 20 రూపీస్ అంటే అక్కడుండే ఫ్యాక్టరీస్ పల్ప్ కోసము ఈ మామిడికాయతో చేసే డ్రింక్స్ ఉంటాయి కదా వాటి కోసము, మరోవైపు మామిడికాయకి బై ప్రొడక్ట్స్ వాటితో చేసే స్వీట్స్ కానీ ఈ ప్రొడక్ట్స్ కోసము షాపుల్లో మనకి దొరికే మామిడి తాండ్ర కానీ వాటి కోసము తోతాపురిని కొనుగోలు చేసేవాళ్ళు. కొనుగోలు చేసినప్పుడు కేజీకి 20 చొప్పున గతంలో మాకు పే చేసి కొనేవాళ్ళు. కానీ ఈసారి అసలు కొనటం లేదు తోతాపురి. అందుకే చూస్తూ ఉన్నాం కదా అదే తోతాపురి వాళ్ళు ఇప్పుడు పారబోస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మోస్ట్లీ కూడా ఫ్యాక్టరీస్ తోతాపురి వెరైటీ కొనుగోలు చేస్తాయి. కాకపోతే ఇప్పుడు ఆ తోతాపురిని కొనుగోలు చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఈసారి పంట బాగా పండింది అయినప్పటికీ కూడా కొనుగోలు చేయటం లేదు. అక్కడ కూడా దళారులే వాళ్ళ సైడ్ నుంచి అమ్ముకుంటున్నారు అని చెప్పి కూడా రైతులు ఆరోపించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఈవెన్ కలెక్టర్ వాళ్ళు కూడా మాట్లాడి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈవెన్ కేజీకి ఒక 8 రూపాయలు ఇవ్వాలి గిట్టుబాటు ధర అని చెప్పడం జరిగింది. కానీ కేజీకి 8 రూపాయలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. కేజీకి 3 రూపాయలు 4 రూపాయలు ఒక్కో దగ్గర 6 రూపాయలు పలకటం ఇప్పుడు గగనంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓకే అని చెప్పి రైతు సరే పర్లేదని చెప్పి వెళ్ళినప్పటికీ కూడా కరెక్ట్గా ఇప్పుడు ఒక 10-20 లోడ్తో వెళ్ళాయంటే దాంట్లో ఒక 2 కొనేసి ఇంకా వెళ్ళిపోండి అని అంటున్నారు. ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఇక వెళ్ళిన వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని అక్కడ పడిగాపులు కాస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న కాయలు పచ్చిగా ఉన్న కాయల్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఈవెన్ అక్కడ వాళ్ళు లోడ్లో తీసుకొని వెళ్ళిన ట్రాక్టర్లు అయినా కానీ లారీలైనా కానీ అక్కడే పండిపోతూ ఉన్నాయి. ఆ పండిపోయిన తర్వాత మళ్ళీ ఆ లోడ్తో ఆ లోడ్ని వెనక్కి తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు, మరోవైపు ఇక్కడ ఈ లోడ్లో ఉంచినందుకు ఈ ట్రాక్టర్కి వాళ్ళు డబ్బులు కట్టాలి అక్కడ. ఎందుకంటే ఆ ట్రాక్టరు ఆ వ్యవసాయం మానుకొని మరి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ వీళ్ళ లోడ్ దించడం కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ రోడ్డు మీద పోషించలేరు. అందుకని చెప్పి కూడా ఒక 3-4 రోజులు కూడా వీళ్ళు ఆ ట్రాక్టర్కి కూడా కిస్తీ అంటారు, ఆ కిస్తీ కడుతూ ఉండాలి. అందుకని చెప్పి కూడా ఇక 3-4 రోజుల తర్వాత ఇంకా చూసి ఇంకా నష్టాలు మళ్ళీ దీనివల్ల ఇంకా నష్టం వస్తుంది అని చెప్పి కూడా అక్కడే పక్కన పోసి వెళ్ళిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మనకి దర్శనమిస్తున్నాయి. ఇదంతా కూడా రైతన్నకి తీరని నష్టాన్ని మిగులుస్తుంది, ఆవేదన. ఎందుకంటే అక్కడ చిత్తూరులో ఎక్కువగా కూడా మామిడి పంట మీద వాళ్ళు ఆధారపడి బతుకుతారు. మామిడి పంటలు ఎక్కువగా ఉంటాయి అక్కడ, మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి.
ఎప్పుడు కూడా సమ్మర్ సీజన్లో ఈ మామిడికాయల కోసం కూడా వాళ్ళ సంవత్సరం అంతా ఆ తోటను ఉంచి ఖాళీగా ఉంచి ఈ ఓన్లీ ఒక్క సీజన్లోనే వస్తుంది, ఎండాకాలంలో మాత్రమే పంట పండిద్ది. కాబట్టి ఈ ఎండాకాలంలో వచ్చిన మామిడి లాభంతో చక్కగా కూడా సరిపోతుంది అని అనుకుంటారు. బట్ ఈసారి మాత్రం పంట మంచిగా పండింది, అయినప్పటికీ కూడా లాభాలు లేవు. కనీసం ఈసారైనా కొంత మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశపడ్డామని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొనేవాళ్ళు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నామో అని చెప్పి కూడా వారు కన్నీరు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే కనుక ఆదాయం అనేది అస్సలు లేదు. ఈ సంవత్సరం పంట మొత్తం పెట్టిన పెట్టుబడి కానీ సంవత్సర కాలం సమ్మర్ కోసం వెయిట్ చేసింది కానీ ఇదంతా కూడా వేస్టే, పెట్టుబడి అంతా వృధా అయిపోయిందని చెప్పి కూడా ఇప్పుడు రైతన్నలు బాధపడుతున్నారు. సో ప్రజెంట్ యూటీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము మామిడి రైతుల పరిస్థితి ఏ విధంగా నెలకొని ఉంది. ఈవెన్ రోడ్ల మీద కూడా కన్ను చూపు మేర వాహనం వెళ్ళే అంత దూరం కూడా రోడ్లు పక్కన లోడ్లు ఆపేసి ఉన్నాయి. వాటి నిండా కూడా మామిడికాయలు నిండిపోయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరూ కొరటం లేదు. ఇక చేసేదేమీ లేక పడిగాపులు కాయలేక రైతులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అదే ట్రాక్టర్ల దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవటంతో ఇక చేసేదేమీ లేక కూడా వారంతా కూడా ఆ పక్కనే ఉన్న పొలాల్లోనైతే ఇంకా అదే కాయల్ని వెనక్కి తీసుకొని వెళ్ళలేక ఆ వెనక్కి వెళ్ళిన కాయల్ని మాత్రం ఏం చేసుకుంటామని చెప్పి ఆ రోడ్లెంబటే వాళ్ళు కుప్పలుగా పోసి ఎవరికైనా కావాలంటే వాళ్ళే తీసుకొని వెళ్తారని చెప్పి రోడ్డెంబటే కుప్పలుగా పోసి పొలాల్లో లోడ్ని దింపుతూ కూడా ఒకే దగ్గర కనుక పోస్తే మళ్ళీ అవి గాలాడక కుళ్ళిపోతాయని చెప్పి కూడా వాటన్నిటిని కూడా పొలంలో అలా వదులుతూ కూడా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ రైతుల పరిస్థితి, మామిడి రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉంది అనేది కూడా యూటీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. సో ప్రజెంట్ మామిడి రైతుల పరిస్థితి ఇది. మనందరికీ తెలుసు మామిడికాయల సీజన్ అంటే కొంత ఈ నెలలో కూడా ఎక్కువగా కూడా తోతాపురి కాయలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ తోతాపురి కాయలను కూడా ఫ్యాక్టరీస్ పల్పు కోసం కొనుగోలు చేస్తాయి. ఈసారి మాత్రం ఎవరు కొనుగోలు చేయటం లేదు తోతాపురి. ఒకప్పుడు కేజీ 20కి పోయే తోతాపురి, ధర పలికే తోతాపురి ఈ సంవత్సరం కనీసం 3 రూపాయలు కూడా ఇచ్చి ఎవరూ తీసుకోవటం లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. అసలు అక్కడ స్థానిక రైతు శంకర్తో మాట్లాడదాము. వారితో మాట్లాడి శంకర్ రెడ్డితో మాట్లాడి అసలు ప్రజెంట్ పరిస్థితి ఏంటని తెలుసుకుందాం. నమస్కారం శంకర్ రెడ్డి గారు. నమస్కారం మేడం. సో ప్రజెంట్ మేము విజువల్స్లో చూస్తూ ఉన్నాం తోతాపురి కాయలను అలా రోడ్ల మీద పొలాల మీద వదిలేసి వెళ్తున్నారు. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అక్కడ పరిస్థితి ఏం లేదు, ఎటువంటి మార్పు లేదు. ఆల్రెడీ రైతులు పోసిన పంట అంతా తీసుకొచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ట్రాక్టర్లో తీసుకెళ్ళిన ఎవరు తీసుకోవట్లేదు. అక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏ వ్యాపారాల నుంచి అయినా కానీ, పల్ప్ ఫ్యాక్టరీ నుంచి అయినా కానీ రైతులు కోసిన తర్వాత ఎక్కడ చేయాలి, ఏం చేయాలని చెప్పి మధ్యలో పొలాల్లో డంపింగ్ చేస్తే మీరు ఇందాక వీడియోస్ చూస్తున్నారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు అవన్నీ.
కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య అంటే ఎవరు ఇంత పట్టించుకోవట్లేదు, రెస్పాన్స్ అనేది లేదు, నిల్ అయిపోయింది. రైతులు కూడా ఏం పాలు పోచుకు ఇంకా మొత్తం ఆ పొలాల్లో డంపింగ్ చేస్తున్నారు వాటిని తీసుకొచ్చి. ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యం ఏమంటే కనీసం రెస్పాన్స్ అయ్యలేరు. మామూలుగా ఏ రియల్ ఎస్టేట్ అయితే వాళ్ళకి మార్కెటింగ్ చేసుకుంటూ సినిమాలు మార్కెట్ చేస్తున్నారు. రైతు సమస్య ఎవరు తీసుకోవట్లేదు, ఎక్కడ హైలైట్ చేయట్లేదు. ఏదో మీడియా కూడా ఎంతసేపు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్లు, మిగతా వ్యాపారాల మీద కన్సల్ట్ చేస్తున్నారు. కానీ సమాజం మీద, రైతు మీద ఎవడు ఇంతవరకు బయట వచ్చి మాట్లాడలేదు. ఈవెన్ సినీతారులు ఉన్నారు, ఎంతసేపు మిగతా ఇష్యూస్ వచ్చినప్పుడు అన్ని బయట వచ్చి మాట్లాడతారు. కానీ రైతు సంక్షోభం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడరు, దాన్ని ఎందుకు తీసుకెళ్లరు అంటే సమాజంలో ఒక ఇద్దరు ముగ్గురు కనీసం మాడితే హైలైట్ అయ్యి సమస్య సాల్వ్ అవుతుంది. కానీ ఆ విధంగా ఎవరు ఆలోచించట్లేదు. మేధావులు ఉన్నారు, మేధావులు అంటారు, కానీ ఎవరు మేధావులు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. రైతు సంఘాలు ఎందుకున్నాయో అర్థం కాదు. అసలు ఎవరు లేరు. మొత్తానికి చూస్తున్నారు, మామిడి ఆల్రెడీ ఒక నెల నుంచి సమస్య ఉంది. ఈ సమస్య మీద అసలు సమాజంలో ఎటువంటి కనీసం సంఘర్షణ అనేది లేదు. రైతు గురించి ఎవరికి ఆలోచన లేదు. కాబట్టి సమాజం ఎటువంటి అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. మీరే చూస్తున్నారు కదా, పంట మొత్తం ఒక 1000 టన్నులు అయితే ఉన్నది. దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు మీడియాలో హడావడి, రాష్ట్రంలో ఇంకా ఏ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్ గా జరుగుతాయి. కానీ సమస్య మీద పోరాడే మనిషి లేకుండా పోయాడు. రైతు సంఘం పేరుకు రైతు సంఘాలు ఉన్నాయి, మేధావి వర్గాలు ఉన్నాయి, ఇంకో వర్గాలు, ఫోరమ్స్ ఎన్ని ఉన్నా ఏం చేసినా రైతుకు న్యాయం జరగట్లేదు. చిత్తూరులో కూడా ఎక్కువగా కూడా మామిడి తోటలు ఎక్కువ. మరి చిత్తూరు రైతులు ఇంతటి దీనస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటుంటే అక్కడ లీడర్స్ కానీ ఎవరు అసలు స్పందించడం లేదా ఈ వీడియోలు చూసాక కూడా? నేను అదే చెప్తున్నాను మేడం, ఇక్కడ రాష్ట్రంలో ఒక సెపరేట్ ప్రొపగండా నడుస్తుంది మేడం. ఎంతసేపు ఒకరి మీద ఒకరు వాళ్ళ రాజకీయ స్వలాభాపేక్ష, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సొంత కంపెనీలు, వాళ్ళ ప్రాఫిట్స్ ఇవి చూసుకుంటున్నారు. కానీ రియల్ గా సమాజంలో మధ్యతరగతి ఏం చేస్తుంది, కింద తరగతి ఏం చేస్తుంది, వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలా, ఏదో నెలకు 3000 4000 సంచయ పత్రిక చేయడం అంటే వాళ్ళకి చేయి తీసుకుంటారంటే. కానీ నిరుద్యోగ పరిస్థితి ఏమి, రైతు పరిస్థితి ఏమి, రైతులకు ఏ విధంగా మనము గిట్టుబాటు ధర కల్పించాలి, వాళ్ళని సరే ఈ సంవత్సరం పోయింది, నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఏం ప్రణాళిక, ఏం చేయాలని ఒక కనీసం ఇంత క్షేమ కుటుంబ ఎవరికీ లేదు. అంటే ప్రభుత్వానికి కాదు, సమాజంలో ఎక్కడా లేదు. మొత్తానికి నాకు తెలిసి ఈ సమాజం నిదానంగా వేరే డిఫరెంట్ వేలో వెళ్తుంది. ఇది చాలా దురదృష్టకరం. దీని మీద ఎవరు అసలు రెస్పాన్స్ కావట్లేదు. అసలు ప్రతిపక్షము ప్రభుత్వం అంటే వాటి గురించి పెద్దగా రాజకీయ జోలికి వెళ్ళట్లేదు. కానీ మా ఆవేదన ఒకటే, రైతుల గురించి పట్టించుకోండి. కనీసం మద్దతు ధర, మేము లాభాలు ఆశించట్లేదు, మినిమం మేము ఏదైతే పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి వెనక్కి రప్పించడం చాలు, మళ్ళీ మేము మా పని మేము చేసుకుంటాం. ఎందుకంటే రైతు అనేవాడు ఎవరి గురించి ఆలోచించడం మేడం. వాళ్ళ పనులు చేసుకుని చిన్న మిగిలింది వ్యాపార ధరలు ఎప్పుడు ఆలోచించడు, నలుగురు తిండి బిడ్డలు ఆలోచిస్తాడు. కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు ఈ సమస్య మీద. ఈవెన్ ఈ మామిడి పళ్ళ లోడ్లతో నిండిన ట్రాక్టర్లు కూడా దారి పొడవునా నిలిచి ఉన్నాయి. అసలు మీరు లోడ్ అక్కడ అమ్మటానికి వెళ్తే ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది? ఇప్పుడు తీసుకోవట్లేదు, ఆల్రెడీ 4-5 days ఆల్రెడీ వెయిట్ చేశారు. ఇంకెందుకంటే 4-5 days అంటే ఆల్మోస్ట్ మళ్ళీ సరుకు అది పనికిరాదు మేడం. ఎందుకంటే ఒకసారి లోపలనే అట్లా మగ్గిపోతుంది కాయి, తర్వాత దేనికి పనికిరాదు. దాంతో ట్రాక్టర్ కి రోజుకి ఒక 1000 నుంచి 2000 మనం బాడీ కట్టాల్సి వస్తుంది మేడం అక్కడ. ఎందుకంటే స్టాండింగ్ లో బట్టి అక్కడ 4-5,000 అయిపోతుంది ట్రాక్టర్ కి. కానీ మనం లోడ్ అంతా అమ్మితే 5,000 వచ్చే పరిస్థితి లేనప్పుడు, మనం ట్రాక్టర్ కిరాయి కట్టే పరిస్థితి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటింగ్ చేసి లాభం లేదు కదా. అంటే కాయ తీసుకెళ్ళారు జస్ట్, ఎందుకంటే రైతుకి పంటను చూస్తే ఎందుకంటే అమ్ముకోకపోతే చిన్న బిడ్డను చూసినట్లమాట ఎక్కువ శాతం పెట్టుకొని చూడలేదు కదా, కేర్ తీసుకోవాలి. కాబట్టి టయానికి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ సరైన వసతి లేకపోతే అమ్ముడు పోకో ఇంకా విధిలేని పరిస్థితిలో, ఎందుకంటే చేతి నుంచి పెట్టుకోలేదు, ఆల్రెడీ అప్పులు పాలు అయిపోయాడు మేడం. ఎందుకంటే లోన్లు ఇచ్చారు. ఎట్లా ఆయన రైతు పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఎట్లా చేసి దాన్ని మళ్ళీ సదుపాయం పెట్టుబడి సమకూర్చుకొని దాని పంటను కాపాడుకొని తెచ్చారు. ఇప్పుడు పంటకే మళ్ళీ తిరిగి ఛేదించి పెట్టాలంటే ఎవరి వల్ల కాదు కదా. అందుకని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి ఆయన పంట పొలాలు పోసి వెళ్తున్నారు. ఇప్పుడు నేను వీడియో చూశాను, కానీ నాకు చాలా బాధ వేసింది. కానీ ఏం చేయలేం కదా, ఎవరు రైతు బాధ ఎవరు పట్టించుకున్నప్పుడు ఎవరు ఏం చేయదు, బాధపడంతో పై మా చేతులు ఏం లేదు కదా. అండ్ ఇప్పుడు మామిడి రైతుల్ని ఇటు ఈ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మామిడి రైతుల్ని పరామర్శించేందుకు ఇటు జగన్మోహన్ రెడ్డి వస్తారు. దాని గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పడం జరిగిందా? ఏదో రేపు వరం వస్తున్నా అంటున్నా, కానీ అని చెప్పేది పరామర్శలు వస్తారో ఓకే మేడం, దాని వల్ల ఉపయోగం లేదు కదా. దీర్ఘకాలికంగా ఉపయోగం కావాలి. ఇప్పుడు ఈ సంవత్సరం పరామర్శిస్తారు, నెక్స్ట్ సంవత్సరం ఏం చేయాలనేది ఇప్పుడు ప్రభుత్వమైన ఆలోచించాలి. ప్రతిపక్షం వచ్చి పరామర్శించిన మాత్రం నాకు తెలిసి ఎటువంటి మార్పు అయితే ఉండదు కదా. మనకు ప్రస్తుతానికైతే అధికారంలో ఉండే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి న్యాయం చేయాలి. కానీ ప్రతిపక్ష నేత వచ్చిన తర్వాత ఏదో జస్ట్ సమస్య అయితే హైలైట్ అవుతుంది అంతవరకే, కానీ రైతుకి న్యాయం జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి రావాలి. సో ఈసారి సపరేట్ గా ఫండ్ 50 కోట్లు 100 కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేసి
ప్రతి రైతు దగ్గర కనీసం పని లేకపోతే సరే ఆయనకు ఆ పంటను బట్టి ఎకరానికి ఎంత అని ఒక 10,000 20,000 ఎకరానికి ఆయనకు పంట నష్టం కింద ఇమీడియట్ గా పరిహారం అందిస్తే కొంతవరకు నెక్స్ట్ మళ్ళా కోలుకునే అవకాశం ఉంటుంది. నేను అంటే రాజకీయంగా ఈ కామెంట్ చేయదలుచుకోలేదు కానీ రాజకీయ నేతల వల్ల ఇష్యూ హైలైట్ అవుతామో కానీ సాల్వ్ అయితే కావట్లేదు. సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇమీడియట్ గా నష్టపరిహారం అనేది చెల్లించాలి. ఒక టన్నుకి కనీసం ఒక ఎకరాకు 10,000 ఇస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి రైతు రెడీ అయ్యేదానికి అవసరం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినంత మాత్రాన సొల్యూషన్ కాకపోవచ్చు కానీ సమస్య అనేది అందరికీ తెలుస్తుంది. సమస్య తీవ్రత అనేది అందరికీ తెలుస్తుంది. దాని వరకు అభినందించవచ్చు కానీ ప్రస్తుతానికైతే దానికి ఈ సమస్యకు సొల్యూషన్ దొరకదని నా అభిప్రాయం. ఇది పొలిటికల్ గా చెప్పట్లేదు. అయితే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా మామిడి రైతులు కనుక ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేయటము, అదేవిధంగా గిట్టుబాటు ధర గురించి కూడా మాట్లాడటం జరిగింది. అవి అమలవుతున్నాయా? మేడం ఇక్కడ నేను చెప్పాలి, కలెక్టర్ చిత్తశుద్ధిని మేము శంకించలేదు మేడం. కలెక్టర్ ఆల్రెడీ కొంతవరకు ట్రై చేశాడు గ్రౌండ్ లెవెల్లో మార్పు తీసుకురావడానికి. ఎందుకంటే వ్యవస్థ ఒక వ్యక్తితో ఒక అధికారితో చేంజ్ చేస్తే ఇంతవరకు నాకు తెలిసి భారతదేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. కానీ కలెక్టర్ వల్ల కూడా కావటం చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ లో ఒక 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. వచ్చాడు వెళ్ళాడు, వాళ్ళందరికీ ఫోర్స్ చేస్తున్న వ్యాపారులను, కానీ వాళ్ళు ముందుకు రావడం లేదు. అది వేరే కారణాలు ఉండొచ్చు, మరి తెలియట్లేదు. కానీ ఈ సమస్య అయితే టోల్ ఫ్రీ వల్ల ఉపయోగం ఏం లేదు. మనం ఆల్రెడీ మీరు చూస్తున్న 100 ట్రాక్టర్లు రోడ్డు మీద ఉన్నాయి. 100 మంది టోల్ ఫ్రీ చేసిన మాత్రాన ఆ సరుకు ఎక్కడ వెళ్ళాలి, తీసుకోవాలి కదా. అప్పుడు టోల్ ఫ్రీ చేస్తే వాళ్ళు కొంటారు, వెయిట్ చేయండి. 2 రోజులు వెయిట్ చేస్తాం మనం చెప్పండి. 4 days వెయిట్ చేస్తే 4,000 కట్టాలి. అడే ట్రాక్టర్ మామిడికి వెళ్తే 4,000 వచ్చి పరిస్థితి అయినప్పుడు ఎందుకు వెయిట్ చేయాలి మేడం? అది కదా. రైట్, థ్యాంక్ యూ శంకర్ రెడ్డి గారు. ఈ న్యూస్ ప్రభుత్వం వరకు చేరు కూడా ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరోవైపు నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఒక ప్రణాళిక రావాలని కూడా డెఫినెట్గా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే చిత్తూరు రైతుల పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మామిడి రైతులు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా వీరి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒకవేళ పంట కనుక ఎక్కువ వస్తే కనుక డెఫినెట్గా ఆ స్టోర్ చేసే విధంగా కూడా స్టోరేజెస్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అక్కడ రైతులు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు కన్సిడర్ చేసి డెఫినెట్గా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది.